ప్రభా నేను లారెక్కుతున్నా, నేను బతికితే నీకు లాభము, నేను చస్తే నాకు లాభము, సచ్చినా సరే బతికినా సరే. ఏమనగా నన్ను లారెక్కినా ఈ లారోడు తాగిన మత్తులో 89 స్పీడ్లో తీసుకుపోయి రోడ్డు పక్కకు ఆగి ఉన్న ఒక గడ్డి ట్రాక్టర్, గడ్డి కనిపిస్తుంది, ట్రాక్టర్ కనిపిస్తలేదు, 89 స్పీడ్లో తీసుకుపోయి రోడ్డు పక్కకు ఆగి ఉన్న గడ్డి ట్రాక్టర్కు గిబోలమని గుద్దితే డ్రైవర్ కాళ్ళు 2 ఇరిగిపోయినాయి. గాజు పెంకలు వచ్చి డ్రైవర్ ముఖానికి దాకితే డ్రైవర్ ముఖమంతా రక్తచిత్తం అయిపోయింది. కానీ నాకు ఒక గాజు పెంక గీసుకపోలే, ఒక్క రక్తపు చుక్కెళ్ళలే. ఎందుకు? ఏసైకి నాతో పని మాట్లాడమందా? ఏసైకి నాతో పని ఉంది కాబట్టే ఇప్పటికి 4 సార్లు చచ్చిపోయేటోని. కొన ఊపిరిలోకి వెళ్ళిపోతున్నా బతుకుతున్నా. మొన్న 6 నెలల క్రితం రాజమండ్రి ప్రాంతంలో రంపచోడవరంలో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ ముగించుకొని కన్నిగిరి ప్రాంతానికి వెళ్ళాలి, ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి వెళ్ళాలి. మీటింగ్ అయిపోయిన పాస్టర్ గారు కొంచెం బండి మీద నన్ను గోకవరం బస్టాండ్లో వదిలిపెట్టమంటే ఆ పాస్టర్ గారు మధ్యరాత్రి నిద్రమత్తులో నన్ను తీసుకుపోయి ఓ పెద్ద గుంతలో పడేసిండు. తలకు 6-7 కుట్లు పడ్డాయి, చేతికి దెబ్బలు తగిలినాయి. దగ్గర 18 గంటలు సురుగోలిపోయినా, 18 గంటలు సురువగోలిపోయిన మనసులో ఖాళీ లేదు. 18 గంటలకు ఖాళీ వచ్చింది. దేవుడు నన్ను బ్రతికిస్తుండంటే దేవునికి నాతో పని. అక్క అన్నా, ఇంకా నువ్వు బ్రతుకున్నావంటే, ఇంకా నువ్వు సజీవ లెక్కలు ఉన్నావంటే దేవునికి నీతో పని ఉంది. కరోనా టైంలో ఉన్నోడు దచ్చిండు, లేనోడు దచ్చిండు. అకాలపు కాయలు రాలినట్టుగా, ఆకులు రాలినట్టుగా, పిట్టలు రాలినట్టుగా రాలిపోయిర్రు. నువ్వు బతుకున్నావంటే దేవునికి నీతో పని ఉంది. ఎందుకు? నీ భర్త మారకపోతే నీ భర్తను రక్షణ నడిపించాలని, నీ బిడ్డ మారకపోతే నీ బిడ్డను రక్షణ నడిపించాలని, నీ కొడుకు మారకపోతే నీ కొడుకుని రక్షణ నడిపించాలని, నీ అత్త మారకపోతే నీ అత్తను రక్షణ నడిపించాలని, మీ మామ మారకపోతే మీ మామను రక్షణ నడిపించాలని, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు, నీ గ్రామము రక్షణ పొందకపోతే, నీ రక్త సంబంధులు రక్షణ పొందకపోతే వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయాలని, వాళ్ళందరినీ మనం రక్షణలకు నడిపించాలని నిన్ను నన్ను సజీవులకులో ఉంచుండు. పారంకోలాగా తిని పడనీకి కాదు, పారంకోలాగా తిని నన్ను పరలోకం వెళ్ళాక దేవుడు అడుగుతాడు. అడగడా? మాట్లాడమందా? అడగడా?